హలో అండి, మేమైతే శ్రీశైలం జర్నీలో ఉన్నాం. ఇక్కడ మొత్తం ఘాట్ రోడే ఉంటుందని చెప్పాను కదా, సో అదే అన్నమాట. ఇది అప్ డౌన్ ఒకటే రోడ్డు కాబట్టి వచ్చే వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ ఒకటే రోడ్డు వెంట వెళ్ళాలి. ఇక ఇక్కడైతే చాలా అంటే చాలా కర్వ్సే ఉంటాయి. అక్కడ కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాల్సి ఉంటుంది. ఏ వెహికల్ అయినా కూడా కొంచెమైనా కూడా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం అయితే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదైతే శ్రీశైలం ప్రాజెక్టు. నైట్ పూట మన తిరంగా కలర్స్ లో చాలా మంచిగా కనిపిస్తుంది కదా. ఇక్కడికి వర్షాకాలంలో వస్తే వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది కదా. ఇక మా బస్సు మెల్లమెల్లగా వచ్చేసరికి అయితే 10 అయింది అన్నట్టు. ఇక్కడ మా బస్సే కాదు, ఏ బస్ అయినా లేట్ గానే వెళ్తుంది. కొంచెం రోడ్డు అట్లా ఉంటది కాబట్టి మెల్లగా శ్రీశైలం అయితే చేరుకున్నాము మేము. చూసారా, పెద్ద శివలింగం, శివయ్య అయితే దర్శనం ఇస్తున్నాడు మనకు. తర్వాత ఇక్కడ నుంచి మేము బస్ స్టాండ్ వెళ్ళేసరికి అయితే మస్తు ట్రాఫిక్ ఉండే అండి. మధ్యలోనే దిగేసి కొద్దిసేపు అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే బస్ స్టాండ్ నుండి మా హోటల్ రూమ్ అయితే దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు. ఇదేనండి ఏపీ వాళ్ళ టూరిజం వాళ్ళ హోటల్. అయితే మాకేమంటే 1000 పడింది. అసలు 1 డే కూడా లేము, 24 అవర్స్ కూడా లేదు. ఏదైనా ఎక్కడైనా చెక్ ఇన్ 24 అవర్స్ ఉంటుంది. ఇక్కడేమో 11 to 11 అంట. మనం ఏ టైంకి చెక్ ఇన్ అయినా 11 to 11 ఉంటుంది అట టైమింగ్ మాత్రం. అది ఒక్కటే బాగాలేదు ఇక్కడ. నైట్ కోసేపు రెస్ట్ తీసేసుకొని 3:30కి లేసి ఫ్రెష్ అప్ అయ్యి 5:30కి అలా టెంపుల్కి అయితే చేరుకున్నాం అన్నట్టు. నడుచుకుంటూనే వెళ్తున్నాము, దగ్గర ఉంటుంది కదా. లాస్ట్ కార్తీక సోమవారం కాబట్టి చాలా అంటే చాలా భక్తులు వచ్చారు శివయ్య దర్శనం చేసుకోవడానికి. మాకైతే చాలా బాగా జరిగింది, అంత క్రౌడ్ లోనైనా. ఎందుకంటే మేము అలంకార దర్శనం బుక్ చేసుకున్నాము. స్పర్శ దర్శనాలు ఏమీ లేవు, అన్ని రద్దు చేశారు. కార్తీక మాసంలో జ్యోతిర్లింగ దర్శనము మరియు అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకోవడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్జిత సేవలు మళ్ళీ మొదలవుతాయి యథావిధిగా. మేము బుక్ చేసుకున్న టికెట్ కి అయితే ఈచ్ వన్ 500 పడింది.